వృశ్చిక రాశి వారికి జనవరి 23 శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి దినఫలితాల ప్రకారం వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ రోజున చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోబోతుందన్నమాట. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? ఈ రోజున మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. చివరి వరకు వింటేనే ఏం చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా గమనించినట్లయితే అండి, వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వీరి యొక్క మైండ్ సెట్ అనేది కానీ, మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీరు నచ్చకపోవచ్చండి. అంటే కొంతమంది మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీకు బాగా దగ్గర అవుతున్న వారు మీకు బాగా నటించడము, అలాగే వెనకాల మీరు అంటే వారు గోతులు త్రవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ని చాలా అద్భుతంగా పైకి మాత్రమే నటిస్తూ వస్తున్నారండి. మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహా అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మీ వెనుక మాత్రం మీకు తెలియకుండా గోతులు త్రవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ యొక్క క్యారెక్టర్ను కానీ, మీ యొక్క మాట తీరును కానీ, మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తల వంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరు సహాయ శక్తులకు మీ వంతుగా ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంతవారికైనా కానీ మీకంటే ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులకు నిలదీయడంలో కానీ మీరు ముందుంటారండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున ఒక మంచి గుర్తింపునైతే తీసుకుని రాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈరోజు మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీరు పనిచేసేటువంటి రంగంలో మీ అంకిత భావంతో ఈ రోజున పని చేయబోతున్నారు. ఎక్కువగా ఉత్సాహాన్ని చూపుతారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారి స్నేహితులను ఎప్పుడు కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా వారికి చాలా అధికంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఉంటుంది. అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు ఈ రోజున కనిపించబోతున్నాయండి. కష్టపడి పని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలండి. అయితే ఒత్తిడి తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతిని కూడా తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా తప్పనిసరిగా ఉండాలండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చేసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసుని కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు రంగండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి
9 మరియు 5. అలాగే రేపటి రోజున తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కూడా మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారండి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారండి. భగవంతుడి వైపు మీ మనసు అనేది కూడా మళ్లించారని అనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా అయితే కూడా ఉంటుందన్నమాట. ఈ ఆర్థిక పరంగా ఈ రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు చూస్తారండి. కొత్త ఆదాయ మార్గాల వైపు ఈ రోజున మీరు వెతుక్కుంటూ వస్తారనమాట. ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజున సాధించబోతున్నారు. అంటే కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తాయండి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇది మాకు పని జరగట్లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనుల్లో మీకు ఈ రోజున తిరిగి ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని అయితే చూపుతారు. అలా చేయడం వల్ల మీకు అద్భుతంగా అందులో ఒక సక్సెస్ అనేది ఈ రోజున మార్పుని చూస్తారు. ఇక ఈ రాశి వారి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను కూడా, మంచి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారనమాట. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఏంటంటే చాలా చక్కగా ఎప్పుడు కూడా విడిచిపెట్టిపోకుండా అందరినీ పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కసారి వీరికి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా అపార్థం చేసుకుంటూ ఉంటారు ఎంత మంచిగా ఉన్నా కూడా. అలాగే ఈ రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం కోసం అనేది వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం అసలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మీరు అసలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టినటువంటి వారవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయన్నమాట. అలాగే ఇరు వర్గాల మధ్య ఉండేవారికి, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య రెస్పాన్స్ అనేది కూడా ఈ రోజున మీకు ఆశించిన ఫలితాన్ని తప్పకుండా రాకపోవచ్చు, అంతగా రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకరికి ఒకరు గొడవ చేసుకోవడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దానివల్ల తెగదింపులు చేసుకునేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా కానీ సూచనలు, సలహాలు ఇస్తే ఈ రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని చెప్పి ఎవరైనా ఒకరు సలహాలు ఇస్తే కనుక అవి మనకు ఇస్తుంటారు కదా, సాధారణంగా ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మీరు పక్కన పెట్టి వాటిని అమలు పరచడం ద్వారా మీకు ఏంటంటే చాలా మంచి అనుకూలమైనటువంటి పనుల్లో విజయం సాధించే విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా కెరీర్ పరంగా ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కనుక చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. మీరు ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ, లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసినా కానీ ఈ యొక్క డబ్బును కూడా మీరు తీసుకోరన్నమాట. యువతల వాళ్ళ కష్టం మనకి ఎందుకని చెప్పి మన కష్టాన్ని మనమే ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. అయితే మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్న వారికి భగవంతుడు పడగొట్టబోతున్నాడు. మీకు ఈ రోజున శత్రునాశనం మీరు కళ్ళారా చూస్తారండి. మీ యొక్క శత్రువులు భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. తిరిగి మరల వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తప్పకుండా క్షమాపణలు కూడా చెప్పబోతున్నారనమాట. ఈ విధంగా అయితే మీకు ఉద్యోగపరంగా కూడా అన్ని రంగాల వారికి చాలా చక్కగా అనుకూలంగా అయితే ఉందండి వృశ్చిక రాశి వారికి.
ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.